ఇలా ఇప్పటికే ఈ ప్రభుత్వం సంవత్సరం లోపల 70,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది. ఇలా అంతకుముందు బడ్జెట్ లో ఏం చేశారు, ఏడాదిలో 57,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు తెస్తామని చెప్పన్నారు. ఇప్పటికే 70,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. ప్రతి నెల 10,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తున్నారు. ఈ లెక్కన 60 నెలల్లో ప్రతి నెల 10,000 కోట్ల రూపాయలు చొప్పున అప్పు తెస్తే 60 నెలల్లో 6 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పు తీసుకొస్తారు. పాత ప్రభుత్వం చేసింది ఏమన్నది గదే 6 లక్షల కోట్ల అప్పు చేసింది. మీరు చేసింది ఏంది, మళ్ళీ 6 లక్షల కోట్లే మీరు చేసేది గదే. మీరు ఉద్ధరించేది ఏం లేదు. ఎన్నికల ముందు ఏం చేశారు, బీఆర్ఎస్ పార్టీ 6 లక్షల కోట్ల అప్పు చేసింది, ప్రజలకు చిప్ప చేతికి ఇచ్చింది, ఇది శ్రీలంక లెక్క మారుతుంది అని చెప్పన్నారు. వాళ్ళు మార్చే ప్రయత్నం చేస్తున్నారు, మీరు మార్చండి. ఇక వాళ్ళు 6 లక్షల కోట్ల అప్పు చేస్తే మీరు 6 లక్షల కోట్ల అప్పు తెచ్చారు. ఇప్పుడు ఇంకా 30,000 కోట్ల అప్పు కావాలని చెప్పి ఇలా ఆర్బీఐకి ప్రతిపాదన పంపారు. ఇంకా 30,000 కోట్లు. ఈ 70,000 కోట్లు కాకుండా ఇంకా 30,000 కోట్ల రూపాయల అప్పు కోసము ఆర్బీఐ దగ్గరికి ప్రతిపాదన పంపారు. ఏది, ఈ ప్రభుత్వం.